యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము 14-15 వచనాలు మనము చదువుకుందాం. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడే లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనని ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవి యొగ్గక నా మాట వినకపోతిరి. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ దేవుడు యిర్మీయా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథము మనము శ్రద్ధగా చదివితే చాలా పాఠాలు మనము మన జీవితంలో నేర్చుకోగలుగుతాం. యిర్మీయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. చదివితే చాలా బాగుంటుంది. దీనిలో మొత్తం 52 అధ్యాయాలు ఉంటాయి. సంవత్సరానికి 52 వారాలు మనం చూస్తాం. అయితే వారానికి ఒక్క అధ్యాయం మనం చదవడానికి ఇష్టపడితే కనుక తప్పకుండా దేవుడు మనతో ప్రతి సమయంలో కూడా ఏదో ఒక అంశం ద్వారా మనతో హెచ్చరిస్తూ, మనకు బుద్ధి చెబుతూ, మనల్ని ఖండిస్తూ, మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలా అన్నానని ఇక రోజు చదవడం మానేసి వారానికి ఒక్కసారి చదవడం మొదలెట్టారు కనుక నేను అలా చేయమని చెప్పట్లేదు. మీ యొక్క పోర్షన్ మీరు చదువుతూనే, మీరు మీ యొక్క దినచర్యలో ప్రతిరోజు కూడా మీరు డైలీ ఎలాగైతే మీరు వాక్యాన్ని చదువుతారో ఆ యొక్క పోర్షన్ మీరు కంప్లీట్ చేస్తూనే, దాన్ని మీరు కొనసాగిస్తూనే, ఆ సమయం ఉంటే కనుక ఆయా సమయాల్లో ఏదో ఒక సందర్భంలో ఈ యొక్క యిర్మీయా గ్రంథాన్ని చదవటం ప్రారంభిస్తే కనుక తప్పకుండా కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనకి దేవుని ద్వారా నేర్పబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. యిర్మీయా గ్రంథంలో యిర్మీయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటనంటే కనుక, యిర్మీయా నా ప్రజలైన వారిని అందరినీ కూడా, ఇశ్రాయేలీయుల్ని, అదేవిధంగా యూదా ప్రజల్ని, యెరూషలేము నివాసులను నీవు సమకూర్చి ఆ స్థలానికి నీవు రేకాబీయుల్ని నువ్వు పిలిపించు అని దేవుడు మాట్లాడాడు. అయితే పిల్లరా, రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు అదేవిధంగా తన సంతతి వారిని దేవుడు చెప్పినట్లుగా యిర్మీయా ప్రవక్త వారిని పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత వారిని కూర్చోబెడతాడు. రేకాబీయులను అందరినీ కూడా కూర్చోబెట్టి దేవుడు చేయమన్నట్టుగా చేస్తాడు. అయితే దేవుడు ఏం చేయమని చెప్పాడు యిర్మీయాతో అని అంటే, యిర్మీయా నువ్వు రేకాబీయుల్ని పిలిపించి వారిని కూర్చోబెట్టి వారి ఎదుట నువ్వు ద్రాక్షారసాన్ని పెట్టి వారిని త్రాగమని చెప్పు అని దేవుడు చెబుతాడు. అయితే యిర్మీయా ఆ రీతిగానే దేవుని మాటకు లోబడి రేకాబీయుల్ని పిలిపించి వారిని కూర్చోబెట్టి వారితో ఇలా అంటాడు, ద్రాక్షారసం ముందు పెట్టి ఈ ద్రాక్షారసాన్ని మీరు త్రాగండి అని అంటే వారు అంటారు, మేము ఈ ద్రాక్షారసాన్ని మేము త్రాగము అని అంటారు. ఎందుకు మీరు త్రాగరు అని అంటే, మా తండ్రి ఈ ద్రాక్షారసాన్ని త్రాగద్దని చెప్పాడు గనుక మేము ఈ ద్రాక్షారసాన్ని ముట్టము, మేము త్రాగము అని అంటారు. అయితే మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడ రేకాబు ఉన్నాడా అని అంటే రేకాబు లేడు పిల్లారా. ఎవరైతే ఆ మాటను చెప్పాడో ఆ వ్యక్తి అక్కడ లేడు కనుక వారు యిర్మీయా చెప్పినట్లుగా ద్రాక్షారసం త్రాగేయచ్చు. కానీ రేకాబీయులందరూ అంటున్నారు, మా తండ్రి మాటకు మేము లోబడి ఉన్నాం, మా తండ్రి మాటకు మేము కట్టుబడి ఉన్నాం,
మేము ఎక్కడ ఉన్నా మా తండ్రి చూసినా చూడకపోయినా మా నాన్న చెప్పాడు త్రాగద్దని, మేము ఏ రోజుకి ఇక దానిని ముట్టము అన్నారు. ఈ యొక్క మాటను ఇర్మియాకు దేవుడు గుర్తు చేస్తూ అంటున్నాడు, చూసావా ఇర్మియా, భౌతికమైనటువంటి తండ్రి చెప్పిన మాటకే వారంతా లోబడి ఉన్నారు, కానీ నా ప్రజలైన వారు నా మాటకు నేటి దినాల్లో లోబడటం లేదు. వారు తండ్రి చెప్పిన మాటను ఎంతగా వింటున్నారో చూడు, కానీ నేను చెప్పిన మాటను ఎవరు వినట్లేదు. ఇదే సందర్భాన్ని, ఇదే సిచ్యువేషన్ని నువ్వు నాకు ప్రజలతో నువ్వు చెప్పు. దీన్ని ఉదాహరణగా తీసుకుని, అదిగో చూడండి, రేకాబీలు భౌతికమైనటువంటి తండ్రి చెప్పిన మాటకు వారు ఎంతగా లోబడ్డారో, కాబట్టి మన పరలోకపు తండ్రి చెబుతున్న మాటలు కూడా మనం లోబడదాం అని వారితో నువ్వు చెప్పు అని ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజమే కదండి, రేకాబీలు ఎంతగా తండ్రి మాటకు లోబడుతున్నారు. వారే భౌతికమైనటువంటి తండ్రి మాటకే వారంత లోబడితే ఈరోజు జీవం కలిగినటువంటి మన దేవుని మాటకు మనము ఇంకెంతగా లోబడాలి, ఇంకెంతగా దేవుని మాటకు మనం కట్టుబడి ఉండాలి. నేటి దినాల్లో మనుషుల మాటలకు కట్టుబడి ఉంటున్నాం, మనుషులు చెప్పింది చేస్తున్నాం, మనుషుల మాటకు లోబడుతున్నాం శిరస్సు వహించి. కానీ పిల్లరా, దేవుని మాటకు అంతగా లోబడేటువంటి పరిస్థితి మనలో ఉందా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇర్మియా పిల్లరా పెందల కడని లేచి తమ ప్రవక్తలను యూదా ప్రజల యొద్దకు, అదేవిధంగా యెరూషలేము నివాసుల యొద్దకు పంపుతున్నాడట. ఆ ప్రవక్తలు దేవుని మాటలు చెబుతూ ఉన్నా సరే వారు లోబడినటువంటి పరిస్థితిలో వారు ఉన్నారని 15వ వచనంలో మనం చూస్తాం. మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతి వాడును తమ దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొని ఎడల మీ జీవితాలు ఎంతో బాగుంటాయి. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రవక్తలైన వారిని మీ యొద్దకు పంపుచూ ఉన్నాను. వారు చెప్పిన మాటలు మీరు విని మీ క్రియలు మీరు చక్కపరుచుకుంటే గనక, మీ యొక్క దుర్మార్గతను మీరు విడిచిపెడితే గనక, అన్య దేవతలను అనుసరింపక వాటిని పూజింపక, నేడు నేను మీతో చెబుతున్నటువంటి మాటలు మీరు వినట్లయితే కనుక తప్పకుండా నేను మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుల, ఈ రోజుల్లో పిల్లరా మనము ఎంతగా పతనావస్థలకు వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. వాక్యం లేక దుర్మార్గతలో బతుకుతున్నామంటే దానికి ఒక అర్థం ఉంది. దేవుని సన్నిధి లేక మనం పాడైపోతున్నామంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యం వింటూనే, ఆయా సమయాల్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వింటూనే ఇంకా దుర్మార్గతలో జీవిస్తున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనేది ఒకసారి ఆలోచించేద్దాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడు, నీ యొక్క దుర్మార్గతను నువ్వు విడిచిపెట్టేసేయాలి. ఇక నుండి దేవుని యొక్క మాటను నువ్వు విని నీ క్రియలు నువ్వు చక్కపరుచుకోవాలి అని దేవుడు అతి స్పష్టంగా ఇక్కడ మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటకు చెవి యొగ్గని స్థితిలో నీవు ఉండొద్దు. దేవుని యొక్క మాట వినని పరిస్థితిలో ఎంత మాత్రం మనం ఉంటే నేటి దినాన అది మనకు దీవెనకరం కాదు అని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దాం, చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాటను మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యాచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి
మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, రేకాబీలను తన ప్రజల ముందు పెట్టి, ఇదిగో ఈ రేకాబీలను చూడండి, వీరు ఎంత చక్కగా ఉన్నారు, వారి యొక్క అనుభవాలు ఎంత చక్కగా ఉన్నాయో అని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, నేటి దినాన రేకాబీలను దేవుడు మన ముందు పెట్టి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాళ్ళు చూడండి ఎంతగా వారి తండ్రి మాట వింటున్నారు, కానీ నా ప్రజలు నా మాట వినటం లేదు, నా ప్రజలు నన్ను వెంబడించటం లేదు, నా ప్రజలు నా మాటకు చెవియొగ్గక ఉన్నారు. దుష్క్రియలు, దుష్మార్గములు, అదేవిధంగా నాకు విరోధముగా పనిచేసేటువంటి పరిస్థితులు వారిలో ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, విందామా దేవుని మాట. దేవుని యొక్క మాటకు లోబడి నేటి దినాన మన క్రియలు మనము చక్కపరుచుకుంటే గనక ఖచ్చితంగా మనము రాబోతున్న దినాల్లో అద్భుతంగా దీవించబడతాం, ఆశీర్వదించబడతామని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇర్మీయా గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనంలో కూడా మరొక మాటను చూద్దాం. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ప్రతి వచనంలో కూడా మనం చూస్తున్న మాట ఏంటంటే కనుక, మీ మార్గాలను మీ క్రియలను చక్కపరుచుకోనండి. అక్కడ మన మూలవాక్యాలను చూస్తాం. ఇర్మీయా ద్వారా దేవుడు అదే మాట్లాడుతున్నాడు, మీరు మీ క్రియలను చక్కపరుచుకోనండి. ఇందాక మనం చూసిన మాటలు కూడా మీ మార్గములను మీ క్రియలను కూడా మీరు చక్కపరుచుకోనండి అనేటువంటి మాట. ఒకవేళ మనము మన మార్గాలను మన క్రియలను చక్కపరుచుకోకపోతే కనుక, మనం సరిచేయకబడకపోతే తప్పకుండా దేవుడు మనకు గొప్ప నష్టాన్ని దేవుడు కలిగించబోతూ ఉన్నాడు. ఒక తీవ్రమైనటువంటి వేదన అనేది దేవుడు మనకు అనుగ్రహించిపోతా ఉన్నాడు. జాగ్రత్త. కాబట్టి దేవుని ఒక మాటకు లోబడేటువంటి వారిగా ఉందా, మన మీదకి కీడు రాకుండా ఉండాలి అని అంటే మన క్రియలు నిర్ధారణ ఖచ్చితంగా చక్కపరుచుకోవాలి. మనం నాశనం నుండి తప్పించబడాలి అని అంటే, మన జీవితాలు బాగుపడాలి అని అంటే కనుక దేవునికి ఆయాసకరమైన క్రియలు నీలో ఏమున్నాయి, దేవునికి అయిష్టమైన మార్గాలు నీలో ఏమున్నాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకుందామా. మన ఒక బ్రతుకులను మనం మార్చుకుందామా, మనకు జీవితాలను మనం సరి చేసుకుందామా. అలా మనం చేయగలిగితే తప్పకుండా అద్భుతమైన కార్యాలు దేవుని ద్వారా మన జీవితాల్లో మనం పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇల్లు మనం ఎలాగైతే చక్కబెట్టుకుంటామో, ఉదయం లేస్తే చూడండి ఇల్లంతా కూడా చక్కబెట్టుకుంటామా లేదా? ఉదయం లేవగానే కొంచెం చీపురు తీసుకుని అన్నీ కూడా మనం సర్దేసుకుంటూ ఖచ్చితంగా నీట్గా తుడుచుకుంటూ అలాంటి పరిస్థితిని మనం కలిగి ఉంటాం. జీవితం కూడా అంతే. నీ ఇల్లు నువ్వు ఎలాగైతే చక్కబెట్టుకుంటున్నావో, నీ యొక్క ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ బ్యాగ్లో ఎలాగైతే అన్నీ నువ్వు సర్దుకుంటున్నావో, ఖచ్చితంగా నీ జీవితం కూడా అంతే. ఏదో భక్తిలో కొనసాగిపోతున్నామంటే కాదు, దేవునికి ఆయాసకరమైన క్రియలు నాలో ఏమున్నాయి అనే వాటిని చూడాలి. దేవునికి నేను ఇష్టంగా నేను ఉన్నానా, అలా జీవించగలుగుతున్నానా లేనా అనేది ఆలోచన చేయాలి. మన మార్గాలు ఎలా ఉన్నాయి, ఈ మార్గంలో మనం వెళ్ళి దేవుణ్ణి మనం సంతోషపెడుతున్నాం లేక దుఃఖపడుతున్నాం అనేది ఎప్పటికప్పుడు పిల్లరా మనం బేరీజు వేసుకుంటూ మనము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళకపోతే ఇది మనకి గొప్ప నష్టం అని దేవుని ఒక సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రత్యేకమైన సమయంలో రేకాబీలను దేవుడు మన ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. వీరిని చూసి నేర్చుకోనండి, వీరు తండ్రి మాటకు లోబడినట్లుగా మీరు కూడా నా మాటకు లోబడండి, నా మాటకు విధేయత చూపండి, మీ క్రియలను మీరు సరి చేసుకునండి, మీ మార్గాలను మీరు సరి చేసుకునండి, చక్కగా మీరు జీవించండి, చక్కని ప్రవర్తన అనేది మీరు కలిగి ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు.